కార్డియోథొరాసిక్ సర్జన్స్ ప్రతిమలో ఉన్నారు. అదే విధంగా అంటే అడల్ట్ కార్డియాక్ సర్జరీస్ ప్రతిమలో చాలా ఎక్కువ జరిగింది. ఇప్పటికి ఆల్మోస్ట్ గత 1500 పైచీలకు అడల్ట్ కార్డియాక్ సర్జరీ జరగడం అనేది కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్ రేట్ ఉంది. కానీ చిన్నపిల్లల హార్ట్ సర్జరీ చేయడం అంటే చాలా గొప్పతనం. ఎందుకంటే అవి యూజువల్లీ చిన్నపిల్లల గుండె సర్జరీ చేయాలంటే కరీంనగర్ అసలు ప్లేస్ లో ఒక మెడికల్ కాలేజ్ అనేది చాలా అరుదైన విషయం. అది పెద్ద చెన్నై అటువంటి పెద్ద సిటీస్ లోనే చిన్నపిల్లల గుండె సర్జరీ చేస్తారు. కానీ లెఫ్ట్ ఏదైతే చిన్నపిల్లలకు ఏదైతే అవకాశం లేని వాళ్ళు, ఆ ఆరోగ్యశ్రీలో ఉన్నా కూడా హైదరాబాద్ పోయి చేయించుకోలేని వాళ్ళు, హైదరాబాద్ పోయి ఆరోగ్యశ్రీ ఉన్నా కానీ 20-30 వేలు ఎక్స్ట్రా పైసలు లేని వాళ్ళు కూడా మిగిలిపోయి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతిమా హాస్పిటల్ దాదాపు ఒక 2017 ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాల నుంచి అటువంటి చిన్నపిల్లల గుండెల సర్జరీ చేస్తున్నాము. ఇది కూడా ఎట్లా వీలైంది అంటే రమణ దన్నపనేని అని డాక్టర్ కార్డియాక్ థొరాసిక్ సర్జన్, వాళ్ళు యూకే లో ఆల్డరే హాస్పిటల్ యూకే లివర్పూల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి స్వచ్ఛందంగా ఫ్రీ హార్ట్ సర్జరీ చేస్తారు. సో ఈ ఐడియా మాకు ఎట్లా వచ్చిందంటే 2017 సంవత్సరంలో మీరు ఒక క్యాంప్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో ఒక కార్డియాక్ సర్జరీ చేస్తుండగా అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ సార్ గారు వారిని అబ్జర్వ్ చేసింది. ఈ కార్డియాక్ థొరాసిక్ సర్జన్ రమణ దన్నపనేని అంటే ఎవరు అని ఐడెంటిఫై చేస్తే వారు ఎక్కడో కాదు, వారు జగిత్యాల సంకపల్లి అనే గ్రామంలో పుట్టిన. సో వారిని రిక్వెస్ట్ చేసిండ్రు, ఒకసారి మీరు వచ్చి ప్రతిమలో చాలా మంది ఉత్తర తెలంగాణలో చాలా మంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల గుండె సమస్యలతోని ఉంది. సో మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే వారు ఒక 15 days టైం తీసుకొని ప్రతిమ హాస్పిటల్ విజిట్ చేసి మా కార్డియాక్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఇక్కడ చేయగలుగుతామా లేదా అని ఒక డిసిషన్ తీసుకొని అదే అప్పుడు 2017 మా ప్రస్థానం స్టార్ట్ అయింది గుండె పిల్లల సర్జరీ చేయడం అనేది. అప్పటి నుంచి దాదాపు ఇప్పటిదాకా కూడా 7 సక్సెస్ఫుల్ క్యాంప్స్ చేస్తాము. అరుదైన క్యాంప్ ఏంటంటే 5వ క్యాంప్ లా లాస్ట్ 2 days అనగా ఒక 7 రోజుల పాప వచ్చింది మా దగ్గరికి. క్యాంప్ ఎండ్ అవుతుంది అది తాండూరులో పుట్టిన పాప. అక్కడ నుంచి MGM కి వెళ్ళింది. సో ఇది సర్జరీ చేయాలంటే నిమ్స్ పోవాలన్నారు. నిమ్స్ కి వెళ్తే అక్కడ ఇది చేయలేము, ఇది కష్టమైన సర్జరీ, ఆంధ్ర హాస్పిటల్లో క్యాంప్ జరుగుతుంది అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ విజయవాడకి పోయారు. అక్కడికి వెళ్తే లేదు అది ప్రతిమా హాస్పిటల్ కరీంనగర్ లో జరుగుతుంది కార్డియాక్ సర్జరీ క్యాంప్ అంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ తిరిగి ప్రతిమా హాస్పిటల్ కి వచ్చి లాస్ట్ 2 days ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ తీసుకున్న 7 days బేబీని దాదాపు సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. 20 రోజులు ప్రతిమా హాస్పిటల్ ఐసీలో ఉండి సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాల పాప తన లైఫ్ అనేది మంచిగా లీడ్ చేస్తుంది. ఇటువంటి అనుభూతులు కూడా మాకు కూడా కలిగించినందుకు ఆల్రెడీ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతిమా హాస్పిటల్లో చిన్న పిల్లల గుండె సర్జరీ జరుగుతున్నాయని మీరు సమాజంలో తీసుకెళ్తారనే మా యొక్క కోరిక. ఈ ప్రెస్ మీట్ ద్వారా మెయిన్ ఉద్దేశం అదే. సో వాళ్ళకి డౌట్ ప్రతిమా హాస్పిటల్లో చేయగలుగుతారా కార్డియాక్ సర్జరీస్, ఆల్రెడీ ప్రూవెన్ 7 క్యాంపులు అయినాయి, 100 సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయగలిగాం. సో ఇప్పుడు రాన్న 8th క్యాంప్ కూడా జరగబోతుంది. సర్జరీస్ ఒక సైడ్ జరుగుతూనే ఉంటాయి, అదే విధంగా స్క్రీనింగ్ కూడా జరగబోతుంది. దాదాపు 7 క్యాంపుల పాటు 106 సక్సెస్ఫుల్ సర్జరీస్, 600 పైచిలుగా చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. సో ఈ రాన్న క్యాంప్ లోపల కూడా 6 రోజుల లోపల సర్జరీస్ తో పాటు హార్ట్ స్క్రీనింగ్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయబోతున్నాం. కానీ దీనికి సహకరించిన మా చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఐడియా అనే సంకల్పం స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మర్చిపోదు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ పిల్లల ఆపరేషన్స్ అనేటివి చాలా రిస్క్ తో కూడుకున్నటువంటివి. ఇలాంటి రావు గారు మనకు యూకే నుంచి దన్నపనేని రమణ గారు వాళ్ళ టీం వచ్చి మనకి ఇలాంటి సహాయము మన కరీంనగర్ జిల్లా చేయడము చాలా పెద్ద కార్యక్రమం. మీ ప్రింట్ మీడియా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇది పబ్లిక్ కు తీసుకెళ్లి ఇలాంటి సర్జరీస్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలన్న మనవి. మా అసిస్టెంట్ ప్రవీణ్ ఈ కేసులన్నిటికీ క్షుణ్ణంగా 2DA కోలు అన్ని చూసి సెలెక్ట్ చేశారు. వారు వచ్చి వాటిని చూసుకొని కనీసం ఒక 15 సర్జరీలు జరుగుతాయి ఇక్కడ. సో మీ అందరి సహాయం మాకు కావాలి. మీరు ఎప్పుడు ఇలాగే మాకు తోడ్పడండి. నేను ప్రవీణ్ ని మనకి
ఇంకా పిల్లలకి మన పిల్లలు పుట్టినాక కూడా ఎంత ఆనందంగా ఉన్నా కూడా పిల్లలకి గుండె జబ్బు ఉందని తెలిస్తే పేరెంట్స్ చాలా బాధ. వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఎక్కడ చేయించాలి, అది ఎంత సివియారిటీ ఉంటుంది అని ఒక సరైన వైద్యం అందక కానీ కరెక్ట్ డాక్టర్ దొరుకుతారా, లేకపోతే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలా మంది పోస్ట్పోన్ చేస్తూ పెట్టుతూ వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళకి అలాంటి చాలా మంది పిల్లలకి ఇలాంటి ఒక కార్యక్రమం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇట్లా అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడేలా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది అట్లా ఆలోచన వచ్చిన ప్రతిభ అక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన యూఎస్ఏ నుంచి వచ్చిన డాక్టర్ సార్ కానీ, రమణ సార్ కానీ, వీళ్ళందరికీ కానీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక భాగమైనందుకు నేను కూడా చాలా ధన్యవాదాలు. అండ్ ఇట్లా చాలా మంది పిల్లలు ఇప్పుడు మేము చేసే 15-20 మంది కాదు, ఇంకా చాలా మందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. ఇంకా చాలా మందికి ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా తర్వాత బాగుపడి చాలా హ్యాపీగా ఉన్నారని పిల్లల చాలా మంది ఇంట్లో ఇట్లా పిల్లలు ఉండే బాగుండి వాళ్ళ హ్యాపీగా ఉండి వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉండే అంతకంటే ఆనందం ఉండదు మాకు ఈ ప్రొఫెషన్. అండ్ ఈ సర్జరీస్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర 35-40 మంది పిల్లలను స్క్రీన్ చేశారు. ఈ లాస్ట్ వారం నుంచి కూడా 1 వీక్ నుంచి 40 మంది పిల్లల దాకా స్క్రీన్ చేశారు. వాళ్ళలో కూడా కొందరికి మైండ్ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరికి పోస్ట్పోన్ చేయడం, లేకపోతే అవసరం లేకుండా ఏవైతే చాలా క్రిటికల్ గా డిసీజెస్ ఉన్నాయి, కొన్ని చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. అవి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా చాలా ఖర్చుగా కూడుకున్నైనా కూడా మన హాస్పిటల్ సౌకర్యంతో అండ్ మంచి కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. వాటికి కూడా వీటిలో కూడా దగ్గర దగ్గర 15 సర్జరీస్ దాకా ప్లాన్ చేస్తారు. ఇందులో ఒక 5-6 వచ్చేసి విఎస్డీస్ అండ్ 5 విఎఫ్డీస్ ఉన్నాయి. ఇంకా దగ్గర దగ్గర 5-6 అనేవి చాలా కాంప్లికేటెడ్ కేసు. అవి ఒక్కొక్క కేసు కూడా కనీసం 3-4 గంటలు పడుతుంది, ఇంకా ఎక్కువనే పట్టినా సరే అట్లా కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇలానే వేరే పిల్లలకు కూడా ఇంకెవరైనా చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఇక్కడ కానీ ఇట్లా ఎవరికైనా కూడా ఇలా ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఇట్లా ఇంట్రెస్ట్ వస్తున్నారని ఇలా తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి ఇలా హెల్ప్ తీసుకుంటే కూడా దీని నుంచి మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే ఈ 8వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్ అన్నది చాలా కొన్ని సెంటర్స్ లోనే చేయగలిగే ఇది. అన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉండవు, అన్ని చోట్ల సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. కానీ ప్రతిమ మెడికల్ కాలేజీలో మాత్రం ఎక్సలెంట్ ఫెసిలిటీ, కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు రమణ్ దన్నపనేని గారు యూకే నుంచి రావడం, ఇక్కడ మాకు సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్న హెల్ప్ తోటి మేము ఫర్దర్ గా ఇంకా కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి మేము సిద్ధం అవుతున్నాం. ఇప్పటికి ఆల్రెడీ సార్ అమిత్ సార్ చెప్పినట్లుగానే ఇప్పటికి ఇది 8వ క్యాంప్, ఇది 7 క్యాంపులు చేసాం. ఇప్పటిదాకా 7 క్యాంపుల్లో అరౌండ్ 107 పేషెంట్స్ కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్, బాగా చిన్న టీజీఏ లాంటి కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజెస్ కూడా ఇదివరకు క్యాంప్స్ మేము చేసాం. ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఉన్న వాటిలో కూడా 6 లేదా 7 పేషెంట్ల దాకా కాంప్లెక్స్ కంజనటల్ పేషెంట్స్ ఉన్నారు.